సన్నిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ బొచ్చ శ్రీనివాసరావు, శ్రీమతి బొచ్చ ఉమా దంపతుల 22వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బొచ్చ కరుణకుమార్, నిర్మల కౌశిక్లకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం వినుకొండ విచారణ. పాలడుగు విజయ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ. విఎంజే బాలస్వామి, విజయ్ కుమారి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రులైన ఈ పరమరాశములను కొనియాడి యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారిని దివ్య కారుణ్యములను పరిపూర్తి చేయుటకు అధికోత్సవంతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థత అనుగ్రహములు వారికి మీ కుటుంబంగా లభించునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
క్రీస్తు మన నిమిత్తము నిరుపేద అయ్యెను. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, మాసిడోనియాలోని దైవ సంఘములలో దేవుని కృప ఏమి ఒనర్చినది మీకు తెలియవలెనని మా అభిలాష. అచ్చట అవి పడిన కష్టముల ద్వారా తీవ్రమగు పరీక్షకు గురి చేయబడినవి. కానీ వారు మహానందమును పొందిన వారై నిరుపేదలైనను గొప్పగా దానములొనర్చిరి. వారు ఇయ్యగలిగినదంతయు ఇయ్యగలిగిన దానికంటే అధికముగాను ఇచ్చిరని నేను దృఢముగా చెప్పగలను. దైవ ప్రజలకు సాయమొనర్చు అవకాశము కొరకై వారు మమ్ము బతిమాలుకొనిరి, పట్టుబడిరి. మొదట వారు ప్రభువునకు ఆత్మార్పణము కావించుకొనిరి. తదనంతరము దైవ సంకల్పముచే మాకు కూడా తమ్ము అర్పించుకొనిరి. వారిని గూర్చి ఇంతగా మేము ఊహింపలేదు. కనుక ఈ పనిని ప్రారంభించిన తీతునే ఈ పని కొనసాగింపుమనియు ఈ ప్రేమపూర్వకమగు ఈ ప్రత్యేక సేవను మీ యందు పూర్తి చేయుమనియు అర్థించితిని. విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే. కనుకనే ప్రేమపూర్వకమగు ఈ సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలెనని మా అభిలాష. నేను ఏ నియమములను వ్రాయుటలేదు, కానీ సాయమొనర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను. మన యేసు క్రీస్తు ప్రభు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు గదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఓ నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. నా జీవిత కాలమంతయు ప్రభువును కొనియాడుదును. నేను బ్రతికి ఉన్నన్ని నాళ్ళు ఆయన కీర్తనలు పాడుదును. అందరూ. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఓ నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. యాకోబు దేవుని అండగా బడసినవాడు, తన ప్రభువైన దేవుని మీద ఆధారపడువాడు ధన్యుడు. ప్రభువు భూమ్యాకాశ సముద్రములను వానిలోని సమస్త వస్తువులను చేసినవాడు. అందరూ. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఓ నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును. ఆకలిగొనిన వారికి అన్నము పెట్టును. బందీలను చెర నుండి విడిపించును. అందరూ. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఓ నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. గ్రుడ్డి వారికి చూపు నొసగును. కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులను ఆదరముతో చూచును. మన దేశమున వసించు పరదేశులను కాపాడును. వితంతువులను, అనాథ శిశువులను ఉద్ధరించును. దుర్మార్గుల పన్నాగములను భంగపరుచును. అందరూ. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఓ నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము.
చెరసాల బంధాలలో, కష్టాల కన్నీళ్ళలో, మరణ భీతులు వెంటాడిన, నిందల తొందరలు ఎదురొచ్చిన, కష్టాల కన్నీళ్ళలో, చెరసాల బంధాలలో, మరణ భీతులు వెంటాడిన, నిందల తొందరలు ఎదురొచ్చిన, ప్రాణార్పణముగా నే పోయబడుదునయ్యా, ప్రాణార్పణముగా నే పోయబడుదునయ్యా. స్టెఫను పౌలుల ముందుకు సాగినా, స్టెఫను పౌలుల ముందుకు సాగినా. హల్లెలూయ పాట పాడాలి నేను, హల్లెలూయ పాట పాడాలి నేను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనంలో 43 నుంచి 48 వరకు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనంలో 43 నుంచి 48 వరకు. నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దాన్ని మీరు వినియున్నారు గదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమన, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అటులా చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? ప్రలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదివిన సువిశేష పట్టణాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే దేవుడు మనకందరికి ఇచ్చే సందేశాన్ని మనం ఒక్కసారి దేవునితో ఐక్యమై మనము ఈ యొక్క పట్టణాన్ని మనం చదివినట్లయితే దేవుడు తప్పకుండా మనకందరికి కూడా తన యొక్క సందేశాన్ని అందిస్తారు. అయితే మొట్టమొదటిగా మనం చదివిన సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే 44వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేనిప్పుడు మీతో చెప్పినదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. ఈ యొక్క వచనాన్ని మనమందరం కూడా ధ్యానించినట్లయితే, శత్రువు అనగానే మనకందరికి కూడా గుర్తుకొచ్చేది ఏమిటంటే మనలందరినీ హింసించేవాడు. ఎవరైతే మనల్ని బాధ పెడతారో మనం ఏం చేస్తామంటే అతను మనకు శత్రువు. లేకపోతే మనము ఎదుగుతూ ఉన్నప్పుడు మన యొక్క ఎదుగుదలను అణిచివేసేవాడు మనకు శత్రువు అని అంటాము. అయితే ఈ యొక్క శత్రువు అనేవాడు ఎక్కడో లేదు. ఈ శత్రువు ఎవరైతే మనతోని జీవిస్తున్నారో, మేబీ మన కుటుంబంలో ఉండేవారు,
ఏకంగా శత్రువులుగా మారిపోవచ్చు. ఒక అతనికి 2 కుమారులు ఉన్నారు. అయితే చివరిగా అతను మరణించే సమయానికి ఈ యొక్క 2 కుమారులను పిలిపించి తన యొక్క ఆస్తిని, ఆ యొక్క పొలమును పంచి ఇవ్వాలని అనుకున్నాడు. మొదటి కుమారుడు మరియు 2వ కుమారుని కూడా పిలిపించి, ఇదిగో నా ఆస్తిలో ఈ యొక్క పొలమును మీకు పంచి ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పగానే చాలా ఆనందించారు. వెంటనే మరి సగభాగాన్ని మరి పెద్ద కుమారుడికి, ఇంకో సగభాగాన్ని చిన్న కుమారుడికి పంచి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, ఒక సగభాగము పెద్ద కుమారుడు తీసుకోలేకపోయాడు. ఎందుకంటే ఆ యొక్క పొలంలో ఇంకో సగభాగము అంత మంచి నేల కాదు. అందుకోసమే ఈ యొక్క పెద్ద కుమారుడు ఏం చేశాడంటే హ్యాపీగా లేడు. మరి తన యొక్క తమ్ముడితోని వ్యాజమాడి, గొడవపడి, ఎప్పుడు కూడా తగులాడుతూ ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అయితే ఈ యొక్క శత్రువు అనే ఈ యొక్క మనోభావము ఆయన యొక్క హృదయం నుంచి బయటికి వచ్చింది. వీరిద్దరు కూడా గొడవలతోని తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. శత్రువు మనం అనుకుంటాము, ఎవరో బయటి వాళ్ళు మనకు ఏదో హాని చేస్తారని అనుకుంటాము. కానీ చివరిగా మనం చూసినట్లయితే సొంత మన యొక్క కుటుంబంలో ఉన్నవారు మనకు శత్రువులుగా మారిపోతున్నారు. ఈ యొక్క ప్రపంచాన్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బు కోసము పరిగెడుతున్నారు. ఈ డబ్బు కోసం పరిగెడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ అనేది లేదు, శత్రువులు ఎక్కువ అయిపోతున్నారు. నువ్వు ఎప్పుడైతే డబ్బు, ధనము దానికోసం నువ్వు పరిగెడుతున్నప్పుడు నీకు శత్రువులే మిగిలిపోతారు. చివరిగా నీ కుటుంబ సభ్యులు కూడా నీకు శత్రువులుగా మారిపోతారు. ఎందుకంటే ఆ ప్రేమ అనేది లేదు. నేను వారిని క్షమించాలి అనే ఆ యొక్క మనోభావం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే దేవుడు చెప్తున్నారు, నీ శత్రువులను ప్రేమింపు. అంటే మొట్టమొదటిగా నీ కుటుంబంలో ఉన్నవారిని నువ్వు ప్రేమించాలి. నీ కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా శత్రువులుగా మారిపోయారా నీకు? నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా శత్రువులుగా ఉన్నారా? ఒకవేళ శత్రువులుగా ఉండినట్లయితే వారిని నువ్వు ఏం చేయాలంటే మంచి మనసుతోని వారిని క్షమించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయనతోని ఉన్న శిష్యులు కూడా చివరిగా ఆయనకు శత్రువులుగా మారిపోయారు. వాళ్ళు ఎవరో కాదు, తనతో ఉన్నవాళ్ళు, తనతో జీవించిన వాళ్ళు, తనతో కలిసి భుజించిన వాళ్ళు చివరిగా శత్రువులుగా మారిపోయారు. యూదా ఇస్కరియోత్ శత్రువుగా మారిపోయాడు. పేతురు గారు శత్రువుగా మారిపోయాడు. చివరిగా యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. చివరిగా యేసు ప్రభుకు శత్రువుగా మారిపోయాడు. కానీ యేసు ప్రభు యొక్క స్వభావం ఏమిటి? ఇదిగో తన దగ్గరికి వెళ్తున్నాడు, తనను తాకుతున్నాడు. శత్రువుగానే అక్కడనే ఉంచలేదు అతన్ని, కానీ ఆయనతోని కలిసి ఇదిగో తన్ను కూడా తన యొక్క శిష్యులతోని కలుపుతూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అంటే శత్రువుగానే ఉండకుండా తన యొక్క ప్రేమతోని తన యొక్క జీవితాన్ని మార్చిన మన గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున ఈ యొక్క సమయంలో మనమందరం కూడా దేవుని అనుసరిస్తున్నాం, దేవుని యొక్క బాటలో నడుస్తున్నాం. మరి అటువంటి సమయంలో నువ్వు, నేను, మనమందరం కూడా ప్రేమను కలిగి ఉండాలి. నిన్ను ఒకవేళ హేళన చేసిన వారిని నువ్వేం చేయాలంటే ప్రేమ చూపించాలి.
నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇదే దేవుడు మనందరినీ కూడా కోరుకునేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనమందరం కూడా మన జీవితంలో నేను అతన్ని ఎప్పుడు కూడా నేను ఫర్గివ్ చేయను, నేను క్షమించను అని అనుకున్నప్పుడు అనుకోకుండా నీ యొక్క బాడీలో నువ్వు ఏం చేస్తున్నావంటే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఎందుకంటే నీకు తెలియకుండానే అనేక రకములమైన రోగములు నీ యొక్క బాడీలో నువ్వు ఏర్పరచుకుంటున్నావు. కానీ మంచి మనసుతోని నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో, ఎప్పుడైతే నిన్ను హింసించిన వారిని నువ్వు క్షమిస్తావో, దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకోసమే చివరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కోసం నా కోసం శిలువలో మరణించాడు. ఆయన మన పాపాలని చూసుకుంటూ అక్కడనే ఆయన ఉండిపోలేదు. మనం శత్రువులుగా మారిపోయిన సమయంలో కూడా ఆయన నీ దగ్గరకు నా దగ్గరకు తిరిగి వస్తున్నాడు. ఇకనైనా నా బిడ్డ, నా యొక్క కూతురు నా దగ్గరికి తిరిగి వస్తుంది. ఇకనైనా నాకు శత్రువుగా ఉండకుండా ఒక మంచి స్నేహితుడుగా, స్నేహితురాలుగా ఉండిపోతుంది అని ఆయన ఒక ఆశ. మరి ఈ యొక్క సమయంలో మనమందరం కూడా చాలా సందర్భాల్లో దేవునికి శత్రువులుగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నోసార్లు. కానీ మన జీవితాన్ని మనం గమనించుకుందాం. ఇకనైనా మంచి స్నేహితులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించుదాం. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలాగ మారిపోతుందో తెలియదు. సునామీ రావచ్చు, సముద్రం పొంగవచ్చు, నా చుక్కానివా యేసు నాలో ఉన్నావయ్యా. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాదా స్తోత్రము. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మన జీవితానికి తెలియదు. దేవునికి శత్రువులుగా మారిపోకుండా మనము మంచి స్నేహితులుగా జీవించుదాం. ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వారిని మనం మంచి మనసుతో క్షమించుదాం. తప్పకుండా దేవుడు మనలందరినీ కూడా దీవిస్తారు, ఒక మంచి స్థాయికి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తారు. కాబట్టి ఈ యొక్క సమయంలో అటువంటి మంచి మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ యొక్క దీవెబలి పూజలు వేడుకున్నాం. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సుజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. స్తుతి పాత్రుడా, సుజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం,
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపుము. మేము నీ ప్రేమకు పాత్రలమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నా మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటు నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. మేము చెయ్యు స్తుతి నీకు అవసరం లేదు. మేము నీకు వందనములు అర్పింప వలేననిది మాలో నీ కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకునను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందునకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములలోనూ దూతల గాయక బృందంతోనూ నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమున నీ భోజనానంతరము పాత్రము నందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయ. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుజ్ఞాపమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనిచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జేట్ గురువును, మా పూల ఆంతోని
అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలకు మరి మాతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమదేశుని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షమునందును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపములను లెక్కింపగా నీ శిరసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ఆత్మవిందు దేవదూతల దివ్య విందు
విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకుందమా ప్రేమతో చేకుందమా, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, పరమరాష్ట్రములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకుని జీవించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ముల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని వేడండి. నీ జపములచే ఆత్మల రక్షింప దీక్షను పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరును మనసు తిప్పిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగ వరములు పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని వేడండి. దివ్యమారుని ముద్దుడు భాగ్యము పొందిన అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని వేడండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని